శ్రీనివాసుడు చక్కగా చెంగావి చీర కట్టి కొప్పున పూలను తురిమి అందమైనటువంటి తన యొక్క రూపాన్ని ఎరుకలసానిగా మార్చుకుని వచ్చి సోది చెప్పడం, ఆ తల్లిదండ్రులకు కూడా జరగబోయేదంతా కూడా చెప్పి ఆకాశరాజు ధరణీదేవులకి తమ అంగీకారం తెలియచేయండి అని చెప్పడం అంతా కూడా విన్నాం. ఆ ఘట్టం అంతా కూడా తెలుసుకుని అంతకుముందే పద్మావతి చిన్నపిల్లగా ఉన్నప్పుడే నారదముని వచ్చి చెప్పాడు, నారాయణుడే నీకు అల్లుడు, నువ్వెవరిని వెతకవద్దు అని చెప్పడం ఆ ఆకాశరాజుకి. ఇప్పుడు సోదమ్మ చెప్పిన మాటలు, జరిగినటువంటి సంఘటనలను తెలుసుకున్నటువంటి ఆకాశరాజు ఏం చేశాడంటే, ఏదైనా ఒక విషయం జరుగుతుంది అంటే మనకి పెద్దలతో సంప్రదించడం, పెద్దల సలహా తీసుకోవడం అనేది ఒక చక్కటి ఆచారం పద్ధతి. దాన్ని పాటించి కులగురువుని పిలిపించి సుఖమునితోటి జరిగిన వృత్తాంతం అంతా చెప్పాడు. అది విన్నటువంటి సుఖముని చాలా సంతోషించి వెంటనే బృహస్పతి వారిని పిలిపించి బృహస్పతి గారి చేత మరి ముహూర్తాన్ని నిర్ణయింపజేసి శుభలేఖ వ్రాయించారు. ఆ లగ్న పత్రికను మీరే తీసుకువెళ్ళి ఇవ్వండి గురువర్య అని ఆకాశరాజు అడగడం, సుఖముని స్వయంగా తీసుకుని బగుళామాత దగ్గరకు వెళ్లి ఆ శుభలేఖ ఇచ్చాడు. అది ఈ రోజు అద్భుతంగా చక్కగా మంచి పండుగ వాతావరణంలో పవిత్రమైనటువంటి క్షీరాబ్ది ద్వాదశి రోజున స్వామివారికి పుష్పయాగం జరిగినటువంటి ఈ ప్రదేశానికి స్వామివారి యొక్క శుభలేఖ వచ్చిందండి. ఇదిగో స్వామివారి యొక్క శుభలేఖ, అందరూ కూడా నమస్కరించుకోండి. వివాహం కావలసిన పిల్లలున్న తల్లిదండ్రులు నమస్కరించుకుండి. మీరు సంకల్పం చేసుకుంటే మీ పిల్లలకు వివాహాలు అవుతాయి, ఉద్యోగాలు రావాల్సిన వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. మరి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్న వాళ్ళందరికీ ఆరోగ్యపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి. ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉంటే అవి తొలగి చక్కటి సంపదలు చేకూరుతాయి అనడంలో సందేహం లేదు. ఈ గానామృతాన్ని విన్నా, పారాయణ చేసినా, చదివినా, చూసినా కూడా అంత మంచి ఫలితం వస్తుంది. 3 వారాలు దీన్ని గానం చేసినట్లయితే సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది. 5 వారాలు ఈ గానామృతాన్ని పారాయణ చేసుకున్నట్లయితే సమస్తమైనటువంటి సంపదలు వస్తాయి. 7 వారాలు దీన్ని పారాయణ చేసినట్లయితే కోరిన కోరికలు గోవిందుడు తీరుస్తాడు. శనివారం నాడు దీన్ని గానం చేసుకున్నంటే శని వలన కలిగేటువంటి బాధలు తీరిపోతాయి, శనీశ్వరుడు యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది అని దీని ఫలశ్రుతిలో చెప్పడం జరిగింది. ఆ కళ్యాణ శుభలేఖని చదువుకుందాం ఇప్పుడు. దీని తర్వాత చక్కగా దేవుడి పెళ్లికి